హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఫ్రైడే చర్చ్కి వెళ్తాం అనమాట. ఈరోజు హాలిడే అనమాట. ఈరోజు మాలి వెళ్తున్నాము. ఇక్కడికి వస్తే అది వెళ్ళి డ్యూటీ ఒకటి పడింది, చిన్న డ్యూటీ. ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ అన్నాళ్ళు ఏమో కూర కడుగుతున్నారనమాట. ప్రతి ఇంట్లో కూడా ఇదే డ్యూటీ ఉంటుంది. పొద్దున్న లెగ్గానే కూరలు కడిగే డ్యూటీ ఉంటుంది. కూడా పొద్దున్నే లేచి 4 కూరలు కడిగేసి వచ్చాను అనమాట. నా కారు కడగలేదు, ఎందుకంటే నేను సెలవుకి వెళ్తున్నాను కాబట్టి. అలా అయిపోగానే జ్యూస్ తాగుదామని వచ్చాను. ఆ జ్యూస్ తాగేసి ఇంకా వెంటనే ఇంకా చర్చికి బయలుదేరిపోయాను. మనమైతే ఇప్పుడు చర్చి దగ్గరలోకి రీచ్ అయిపోయామన్నమాట. నన్ను అయితే నా రూమ్లో అన్న దించుతున్నాడు సెలవుకి. మనకైతే కారు ఎవరు అనమాట. మనమైతే వచ్చేసాము, దగ్గరగా మాల్యా వచ్చేసాము. ఇదిగో చర్చిలోకి వచ్చేసాం అనమాట. ఇదేనండి మాల్యా చర్చు. ఇప్పుడైతే ఈరోజు బల్లారాధన ఉన్నది. ఎక్కువ మందికి సిట్టింగ్ సరిపోక ఇక్కడ బయట ఇలా ఏర్పాటు చేస్తారన్నమాట. చర్చిలోనే ప్లేస్ సరిపోతుంది, ఎందుకంటే మొత్తం అందరూ ఫుల్ అయిపోతుంది. లోపల చర్చ్ కూడా, లోపలికి వెళ్ళి వీడియో తీద్దాము, మీకు చూపెడతాను. అలా చర్చ్ అయిపోగానే ఫ్రెండ్స్ అందరం కలిసి గ్రాండ్ హైపర్లోకి వెళ్ళాము. ఇక్కడ ఫ్రెండ్స్ ఫొటోస్ దిగుతున్నారనమాట. అయితే మా ఫ్రెండ్స్ అందరూ కూడా షాపింగ్ అని వచ్చాము. ఇక్కడ క్యాప్లు నచ్చాయని చెప్పేసి క్యాప్ కూడా కొనుక్కొని ఫొటోస్ తీసుకున్నారనమాట. పోగానే అలా బయటకు వచ్చేసాం అనమాట. బయటకు రాగానే ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయిన పెప్సీ బాయ్ కూడా ఇక్కడే ఉన్నాడు అనమాట. మాకు కంటెంట్ గురించి చెప్తున్నాడు, వీడియోస్ ఎలా పెట్టాలని. మంచిగా చిన్న రీల్ కూడా షూట్ చేసాము, అది నేను కింద మెన్షన్ చేశాను, చూడండి. ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్ళామన్నమాట. జోయల్ కాస్ పక్కన ఉన్న పార్కింగ్ స్లాట్లోకి వెళ్ళి ఇంకా ఫోటో సెక్షన్ స్టార్ట్ చేశారు మా ఊళ్ళందరూని. అక్కడ చాలాసేపు అక్కడ అరగంట పైనే ఉన్నాము. అయిపోగానే మళ్ళీ మాల్లోకి వెళ్ళి అవతల పక్కకి వెళ్ళి తిరిగామన్నమాట. అక్కడ అయిపోగానే మళ్ళీ లాస్ట్కి మళ్ళీ ఇక్కడే గ్రాండ్ హైపర్లోకి వచ్చి ఇంకా మా వాడికి ఇక్కడ సెల్ పాయింట్కి సంబంధించింది ఏదో కావాలంటే తీసుకుని ఇంకా అందరం కలిసి ఫుడ్ తింటాకు వెళ్ళిపోయామన్నమాట.
మేము వచ్చేసరికి ఇక్కడ నేపాలీ రెస్టారెంట్లోకి వచ్చాము. ఇది కూడా మేము చాలాసార్లు వచ్చాము. చాలా బాగుంటుంది అక్కడ ఫుడ్. అందరూ అలసిపోయి ఉన్నాము. గమ్మున తినేసి అందరూ ఎవరికారు వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే బయట కూడా షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తారు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.